రాజకీయాల్లోకి రావడానికి ప్రేరణ ఎవరిచ్చారు? మన చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ప్రజలకు ఏదో చెయ్యాలి, ఏదో భావం చేయాలని. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం మీపై ఎలాంటి ప్రభావం చూపించింది? అంటే ఇది పవన్ కళ్యాణ్ గారిదే ఎందుకు జనసేన ఎందుకు ఎంచుకున్నానంటే, చైర్మన్ గా అవ్వకముందు అత్తిలి మండలంలో ఎవరికైనా ఆపద అంటే ముందుండి సాయం చేశారు. కూడా ఏం పట్టుకెళ్తామండి, ఏం పట్టుకెళ్ళాం కదా. దాసం ప్రసాద్ అన్నయ్య ఉంటే చాలు, మేము ఒంటరిగా లేమని ప్రజలు చెప్తున్నారు. ఏదో నాకు చేతనైన సాయం నేను చేస్తున్నాను. కాకపోతే ఏంటంటే వాళ్ళు అలా అనుకోవడం. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ రాధా. ఈరోజు సామన స్టూడియో ఒక ప్రముఖ వ్యక్తిని ఇంటర్వ్యూ చేయడానికి వచ్చాము. ఈరోజు మనతో ఉన్న దాసం ప్రసాద్ అన్నయ్య గారు. దానగుణం, దయాగుణం, సమయాసనం ఉంటూ ప్రజాసేవ చేసే విషయంలో, సాయం చేసే విషయంలో దూకుడుగా ఉంటూ మంచి వ్యక్తిని ఈరోజు మనం ఇంటర్వ్యూ చేయబోతున్నాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే అండి, కూర్చోండి. చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటి ఇంటర్వ్యూ మా ఛానల్కి ఇస్తున్నారు. ఆ అనుభూతి ఎలా ఉంది సార్? నాకైతే చాలా సంతోషకరంగా ఉంది. ఎందుకంటే ఫస్ట్ టైం ఇది నేను కూడా మీకు ఇంటర్వ్యూ ఇవ్వడం. ఇప్పుడు దాకా నేను ఎప్పుడూ ఇంటర్వ్యూలు ఇవ్వలేదు. అంటే స్టేజ్ల మీద మాట్లాడటమే కానీ సమస్య గురించి ఇలా ఇంటర్వ్యూ ఇచ్చింది మాత్రం ఫస్ట్ మన ఛానల్ ద్వారానే. మీ చిన్ననాటి నుంచి ఇప్పటి వరకు సాగించిన ప్రయాణం గురించి చెప్పగలరా? రాజకీయాల్లోకి రావడానికి ప్రేరణ ఎవరిచ్చారు? అంటే చిన్ననాటి నుంచి అంటే ఫస్ట్ నుంచి కూడా నేను రాజకీయాలంటే అంత ఆసక్తి ఏమీ లేదండి. నాకు ఎప్పుడు మొదలైందంటే ఇది మన చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు యాక్చువల్గా మేము ఆయన మూవీలు చూసి చాలా ఇన్స్పిరేషన్ అవుతాం. అంటే ఆయన స్టోరీలో ప్రతిదీ కూడా ప్రజలకు ఏదో చెయ్యాలి, ఏదో భావం చేయాలని ఇవన్నీ ఉంటాయి. సో ఏంటంటే ఆయన పార్టీ పెట్టినప్పుడు ఖచ్చితంగా నేనేదో చెయ్యాలి ఇందులో ఉండి అని రావడం జరిగింది. అప్పుడు నాకు అత్తిలి టౌన్ ప్రెసిడెంట్ కూడా ఇచ్చారండి ప్రజారాజ్యంలో. జనసేన పార్టీనే ఎందుకు ఎంచుకున్నారు? పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం మీపై ఎలాంటి ప్రభావం చూపించింది? అంటే ఇది పవన్ కళ్యాణ్ గారిదే జనసేన ఎందుకు ఎంచుకున్నానంటే, గతంలో ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు సడన్గా అది కొన్ని కారణాల వల్ల అన్నయ్య గారు మనస్తాపం చెంది దాన్ని క్లోజ్ చేయడం జరిగింది. తర్వాత ఆ వేదన మాకు కూడా ఉంది అభిమానులుగా. అన్నయ్య ఏంటి ఇలా చేశారు సడన్గానని. మాకెంత ఉందో, మాకు ఇప్పుడున్న అధినాయకుడు జనసేన పవన్ కళ్యాణ్ గారు ఆయన కూడా ఇదే వేదంతో ఉండేవారు. ఏవైనా సరే మనం ప్రజలకు దగ్గర అవ్వాలి, పార్టీ స్థాపించాలి, మనం దీని పట్టుదలతో ముందుకు తీసుకెళ్లాలన్న సంకల్పంతో ఆయన కూడా దీన్ని చాలా సీరియస్గా పరిగణలో తీసుకుని పార్టీ పెట్టడం జరిగింది. సో మాకు తర్వాత ఏమనిపించిందంటే, సరే అది జరిగిపోయింది, మనం ఏదైతే బాధలో ఉన్నామో అంటే సడన్గా పార్టీ ఆగిపోవడం వల్ల కొత్తది మళ్ళీ మన పవన్ కళ్యాణ్ గారు స్థాపించారు కాబట్టి దాన్ని కూడా మనం హ్యాండిల్ చేసి ఏవైనా సరే ఛాలెంజ్గా తీసుకుని ముందుకు నడిపించాలనే ఉద్దేశంతో నేను కూడా ఇది కంటిన్యూ చేశాను. మార్కెట్ యార్డ్ చైర్మన్ గా నియమించబడిన తర్వాత మీ మొదటి ఆలోచన ఏంటి సార్? నా మొదటి ఆలోచన ఏముంటుందండి, అది అనుకోకుండా మార్కెట్ యార్డ్ చైర్మన్ అన్నదే నేను ఊహించింది కాదు. ఇది యాక్చువల్గా నాకు రావాలని కోరిక లేదు, నేను దాని గురించి ఆశపడింది లేదు. అది మన అధినాయకుడు, పైన ఉన్న నాయకులు, మా జిల్లా ఇన్ఛార్జ్ గారు అక్కడికి కూడా గోవింద్ గారు, వీళ్ళందరూ జనసేనకి ఎత్తే ఎవరికి ఇవ్వాలని నిర్ణయించి మనకి రావడం జరిగింది. అందరూ పెద్దలందరూ నిర్ణయం తీసుకుని. సో వచ్చిన తర్వాత దాంట్లో చేయడానికి చేసేది ఏముంటుందండి, అది మామూలుగా అది నాకైతే ఒక మెల్లో వేసిన నగల లాంటిది. అది అంటే అలంకరణ లాంటిదే, కానీ నాకు అక్కడికి వెళ్ళి చేయడానికి ఏమి కూడా అందులో నాకేం ఆనలా. చాలామంది మార్కెట్ యార్డ్ చైర్మన్ అంటే అయ్యో మనకు పదవి వచ్చేసింది, మనం ఏదో ఇది వేయాలని అనుకుంటారు, కానీ నథింగ్ అక్కడ. ఎందుకంటే ఇంచుమించు మార్కెట్ యార్డ్లో 13 కోట్ల రూపాయల దాకా అందులో రికార్డెడ్గా ఉంది. కానీ మనం చేసింది ఏంటంటే రైతు పరంగా కనీసం వాళ్ళకి మనం పొలాలకు గట్లు కూడా ఏమీ పొంత రోడ్లు కూడా గత ప్రభుత్వంలో ఏర్పరచలేకపోయాం. అది ఇప్పుడు నెక్స్ట్ మనకి మన ఎమ్మెల్యే గారు మొత్తం అంతా ప్రొఫామ్ తీసుకుని పైకి అప్లికేషన్ పెట్టడం జరిగింది. దాని ద్వారా ఏమైనా వస్తాయేమో
మన గవర్నమెంట్ వారు కూడా ఏమైనా సహకరిస్తారేమో చూడాలి. అత్తిలి మండలం రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు ఏమిటి? వాటిని పరిష్కరించడానికి మీరు తీసుకోబోయే చర్యలు ఏమిటి సార్? ప్రధాన సమస్యలు ఏమున్నాయంటే ప్రతిదీ కూడా మనం అత్తిలి మండలంలో చేయవలసింది ఏంటంటే చాలా గ్రామంలో డ్రైనేజీ లేదండి. సరైన డ్రైనేజీ లేదు. ఆ డ్రైనేజీ మురుక్కోళ్ళలోకి వెళ్ళడానికి సరైన మార్గం లేదు. ఇప్పటికీ స్టిల్ అదే నడుస్తుంది. డెవలపింగ్ అంటే ఏదో లేదండి. ఇక్కడ మనం డ్రైనేజీ వ్యవస్థ కరెక్ట్గా ఉంటే అన్నీ కూడా సక్రమంగా జరుగుతాయి. ఏ ఏరియాలో కూడా డ్రైనేజీ వ్యవస్థ అన్నది మండలంలో ఎక్కడా కూడా సరిగ్గా లేదు. కానీ దాని గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకుని కూటమి గవర్నమెంటు ఏదన్నా ప్రతిదీ కూడా ప్రతి గ్రామం కూడా సర్వే చేయించి ఆ డ్రైనేజీ వ్యవస్థ ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అన్నది ఆలోచించాలి. అదొకటి ఏంటంటే చాలామంది అత్తిలి డ్రైనేజ్ వ్యవస్థ అంతా ఎలా ఉందంటే మనం తాగే మంచినీరు కాలువలోకి లూబ్ లైన్ ఇవ్వడం జరిగింది. అదేంటంటే దాన్ని ఎవరు ప్రశ్నించే వాళ్ళు ఇప్పుడు దాకా లేరు. అదేంటన్నది దానికి కూడా మేము ఏం చేస్తే దాన్ని ఇది చేయాలో కూడా ఆలోచిస్తున్నాం. ఇవన్నీ కూడా చర్యలు తీసుకుంటాం. అన్ని ఆధునిక సౌకర్యాలతో మార్చాలని మీ ప్లాన్ ఏమైనా ఉందా సార్? మార్కెట్ యార్డ్ అంటే దాంట్లో వచ్చే ఆదాయం ఏమీ లేదండి. ఇప్పుడు ఎలా అంటే గతంలో రైతులు ధాన్యం పండించిన తర్వాత రేటు పెరుగుద్దేమో అని చెప్పి స్టోర్ చేసుకునేవారు, గోడౌన్లో గట్టా యూజ్ చేసుకునేవారు. ఇప్పుడు అది లేదు. ఎందుకంటే మన గవర్నమెంట్ వెంటనే నచ్చిన మిల్లుకి తోలుకోవడం, దానికి కరెక్ట్ రేటు రైతుకి లబ్ధి చేకూర్చేలా రైట్ ఇవ్వడం, వెంటనే వాళ్ళు కోత కటింగ్ అయిపోయిన వెంటనే మిల్లు తోలేసుకోవడం జరుగుతుంది. సో ఏంటంటే నిరుపయోగంగా మార్కెట్ యార్డ్ అంతా కూడా అలాగే ఉంది. సో ఏంటంటే నేను వెళ్ళిన తర్వాత చేసింది ఏంటంటే మొత్తం వారం రోజులు పట్టిందండి మొత్తం అంతా క్లీనింగ్ సెక్షన్కి. 3 జేసీబీలు పెట్టి మొత్తం చెత్త చెదారం అంతా మొత్తం క్లియర్ చేసి నీట్గా తయారు చేయడం జరిగింది. కానీ ఒకటి నేను ఇచ్చే సలహా ఏంటంటే అంత ప్లేస్ని, అన్ని ఎకరాల ప్లేస్ని ఇటు దేనికి ప్రయోజనం లేకుండా అయిపోయింది. నేనైతే నా ఐడియా ఏంటంటే అంత పెద్ద గోడౌన్ని కళ్యాణ మండపం కింద చేసి ఒకటి మిడిల్ క్లాస్ పీపుల్కి కూడా, అంటే బాగా డబ్బున్నవాడు ఎక్కడన్నా చేసుకుంటాడు, మిడిల్ క్లాస్ పీపుల్స్కి కూడా అందుబాటులో కలిగేలాగా లోపల ఒక సీలింగ్ అని ఏసీలని ఒక స్టేజ్ ఏర్పాటు చేస్తే చక్కగా ఎంతో కొంత ఆదాయం వస్తుంది. ఎందుకంటే నిత్యం ఏదో ఫంక్షన్ జరుగుతుంది ప్రజల్లో, మెచ్యూర్ ఫంక్షన్లోనే, బర్త్డే ఫంక్షన్లోనే, మ్యారేజ్లోనే. ఆ రకంగా మనం దాన్ని కూడా వినియోగిస్తే ఆదాయం వస్తుంది కదండి. కానీ దీని కనుక సిస్టమ్ ఇదంతా, దీనికి పేపర్ వర్క్ జరగాలంటే ఎవరెవరికో పెట్టాలి, ప్రాసెస్ అవ్వాలి. కానీ ఇది అలా కాకుండా వెంటనే షార్ట్కట్లో సీఎం గారి దగ్గర ఈ లైవ్ పైదాకా వెళ్తే మాత్రం నేను చెప్పేది ఏంటంటే వెంటనే దీన్ని చైర్మన్ గా అవ్వకముందు అత్తిలి మండలంలో ఎవరికైనా ఆపద అంటే ముందుండి సాయం చేశారు. ఆ స్ఫూర్తి మీలో ఎలా వచ్చింది? ఇది మాత్రం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారిని బట్టేనండి. ఎందుకంటే ఆయనలో మనకు నచ్చింది ఏంటంటే నిస్వార్థం. ఎంత సంపాదించినా ఆయన చాలా లగ్జరీ లైఫ్ అనుభవించవచ్చు, కానీ ప్రతి రూపాయి కూడా అందరికీ, ప్రతి సామాజిక వర్గానికి ఉపయోగపడేలాగా, ప్రతి క్యాడర్కి, అంటే పురుషులే కాదు, స్త్రీలే కాదు, పిల్లలే కాదు, ప్రతి దాంట్లో కూడా ఆయన మార్కు కనపడుతుందండి సహాయం చేయడంలో. కూడా ఏం పట్టుకెళ్తామంటే ఏం పట్టుకెళ్ళాం కదా, మనకు తినడానికి మనం ఉంచుకుని ప్రజలకు ఇవ్వడం కూడా కొద్దిగా మంచిదే కదా, మన బట్టి ఇంకో 10 మంది మారుతారు అన్నదే ఆయన సిద్ధాంతం. అందులో మేము ఒకళ్ళం. ఎందుకంటే నాకైతే ఆయన ఇన్స్పిరేషన్ అండి. ఆయన చేసిన దాంట్లో ఆయన కోట్లు చేయొచ్చు, కానీ నాకున్న పరిధిలో కనీసం వేలలో అయినా సహాయం చేయడానికి కారణం మా బాస్ పవన్ కళ్యాణ్ గారు. దాసం ప్రసాదాన్ని ఉంటే చాలు, మేము ఒంటరిగా లేమని ప్రజలు చెప్తున్నారు. ఆ నమ్మకం మీకు ఎంత బాధ్యత అనిపించింది సార్? అదేం లేదండి, నేను ఏదో నాకు చేతనైన సాయం నేను చేస్తున్నాను. కాకపోతే ఏంటంటే వాళ్ళు అలా అనుకోవడం వాళ్ళ సంస్కారం. నేను మాత్రం ఎవరో ఏదో మేముంటే బలంగా ఉంటుందని అనుకుంటంలో అది మాత్రం నేను గర్వంగా నేనైతే తీసుకొని, కానీ మామూలుగా నాకుండే పరిధిలో నా సేవా కార్యక్రమాలు, నేను పవన్ కళ్యాణ్ గారు అంటే నాకు ఒక వ్యసనం. ఆయన ప్రోగ్రాంలు చూసిందల్లా కూడా నేను నా మైండ్లో పెట్టుకుని నేను చచ్చేంత వరకు కూడా ఈ కార్యక్రమాన్ని ఇలాగే కొనసాగించే ధైర్యం, వెనకాల సపోర్టు భగవంతుడు మాత్రం ఇవ్వాలని కోరుకుంటాను.
ఎందుకంటే దీన్ని మొదలెట్టింది నేను ఈ రోజు నుంచి కాదండి, 20 ఇయర్స్ నుంచి ఈ కార్యక్రమాలన్నీ చేసుకొస్తున్నాను. కాకపోతే ప్రతిదీ కూడా నాకు భయం, దీన్ని ఎక్కడ నేను ఎవరికైనా ఏ సాయం లేదంటానేమోనని, లేదు అంటే వాళ్ళు ఏం ఫీల్ అవుతారని ఈ రకమైన టెన్షన్ ఎక్కువ ఉంది. సో ఏంటంటే నాకు ఈ పవర్ అంతా ఇచ్చేది ఏంటంటే దేవుడు అనుసంధానంలో ఇది నడుస్తుందని నేను అనుకుంటున్నాను. ప్రజలకు సాయం చేస్తూ మీకంటూ గుర్తుండిపోయిన ప్రత్యేకమైన సంఘటన ఏముంది సార్? నాకు తెలుసుండి కోవిడ్ అండి. కోవిడ్ టైంలో చాలామంది చాలా రకాలుగా ఇబ్బందులు పడ్డారు. అలాంటి టైంలో జనసేన తరపు నుంచి మేము కానీ మా జనసేన కార్యకర్తలు కానీ చాలా చాలా అంటే ప్రజలకి సహాయ సహకారాలు అన్నీ అందించామండి. వాళ్ళ నిత్యావసర వస్తువులు అవునాయి, ఏదైనా వాటెవర్, హాస్పిటల్ నిమిత్తం అవునాయి, ఏదైనా అవనివ్వండి, ప్రాణాలకు వడ్డీ మేమందరం కూడా ప్రజలకి హెల్ప్ చేసాం. అందులో నాకు నచ్చింది, నాకు బాగా గుర్తుండిపోయేది, మన పిప్పరే పక్క గ్రామంలో ఒక అమ్మాయి ఎస్సీ ఉమెన్ అండి. ఆ అమ్మాయి ఏంటంటే ఒక హాస్పిటల్లో నర్స్ కింద పనిచేస్తుంది గుంటూరు దగ్గర. సడన్గా నాకు ఏలూరు నుంచి ఫోన్ చేశారు వాళ్ళ పెద్దలు, సార్ ఇలాగ మీకు ఇక్కడ తెలిసిన వాళ్ళు ఉన్నారంట కదా, మా పాపని డిశ్చార్జ్ చేయండి, ఏదోలా ఇక్కడ భయపెట్టేసుకుంటుంది, రోజుకో 2-3 ప్రాణాలు పోతున్నాయి, ఏమైనా సరే మేము వేరే హాస్పిటల్లో భీమవరంలో జాయిన్ చేసుకుంటామంటే నేను మాట్లాడి రిలీవ్ చేయించాను. కానీ ఏమైందంటే ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత ఆ అమ్మాయి ఆక్సిజన్ లెవెల్స్ పడిపోయినాయి, 60కి 50కి వచ్చేసినాయి. ఇక్కడ భీమవరం హాస్పిటల్ వాళ్ళు జాయిన్ చేసుకోనని వాళ్ళు మళ్ళీ ఫోన్ చేసి, సార్ మళ్ళీ పాపది మొత్తం తగ్గిపోయిందని ఇక్కడ జాయిన్ చేసుకొని అంటున్నారు. అదేంటా, నేను చెప్పానుగా ముందు మీకు ఇక్కడ జాయిన్ చేసుకునే పొలం అయితే అక్కడ రిలీవ్ చేద్దామని, మరి ఎందుకు చేశారు ఈ పొరపాటు అంటే ఆటోమేటిక్గా ఆక్సిజన్ తగ్గిపోయింది అన్నారు. సరే అని చెప్పి నర్సాపురం నాకు తెలిసిన ఫ్రెండ్ ఉంటే ఎండి గారని, కొత్త ఎండి గారని ఆయన హాస్పిటల్ ఉంది, ఆయనతో అంటే కొద్ది మాకు సన్నిహితం ఉంది ఫ్రెండ్స్ కింద. వెంటనే ఫోన్ చేసి అంటే బెడ్ నాట్ అలౌడ్స్ లేవు ప్రసాద్ అని చెప్పి వాళ్ళు కూడా అంటే, అలా కాదు పాపం హాస్పిటల్లో ఉండి చనిపోతే వేరు, చేతులారుగా అందులో ఉన్న అమ్మాయిని తీసుకొచ్చి బయట రోడ్డు మీద ఆ పేరెంట్స్ బాధ ఉంటుంది, చనిపోయింది ఇదేంటి మనం ఇలా చేసుకున్నాం ఏంటి అన్న బాధ ఉంటుంది వాళ్ళకి, లైఫ్ లాంగ్ వాళ్ళని బతకనివ్వకుండా చేస్తుంది ఏదోలాగా. కనీసం హాస్పిటల్లో కనీసం బాత్రూమ్ దగ్గరైనా ఏదైనా ప్లేస్ ఉంటే ఇప్పించండి అని అంటే డాక్టర్ గారు పాపం స్పందించి అంబులెన్స్లోనే వైద్యం చేశారండి ఆ అమ్మాయికి, అంబులెన్స్లోనే వైద్యం చేశారు. తర్వాత కొద్ది ఖాళీ అయిన తర్వాత అలాగే హాస్పిటల్లో ఆ అమ్మాయి గురించి చాలా ఫైట్ చేసాం. ఎందుకంటే ఆ అమ్మాయి అలా చేయడానికి కూడా, ఆ బతకడానికి కారణం ఇంకో అమ్మాయి సపోర్ట్ కూడా ఉంది. పాపం ఆ అమ్మాయి ఎంత వర్షాకాలంలో అయినా వర్షంలో అయినా సరే ఆక్సిజన్ పెట్టుకుని సరే కొద్ది క్యాప్ గట్ట ఇవన్నీ అప్పుడు టైట్ అండి, ఎక్కడ దొరకలా. మా ఫ్రెండ్ దగ్గర ఉంటాయి పట్టుకుని వెళ్ళి ఆటో కూడా తిరగబడిపోయింది ఆ రోజుల్లో, చాలా ఇబ్బంది పడ్డది. అలాగా ఆ అమ్మాయిని సేవ్ చేసామండి. ఆ అమ్మాయి ఇప్పుడు ఇవాళ గవర్నమెంట్ హాస్పిటల్లో ఎంప్లాయ్. నన్ను కేకేసి సభా కార్యక్రమం పెట్టి భోజనాన్ని పిలిచిందండి. నేను మా జన సైనికులందరినీ కూడా తీసుకెళ్ళి వాళ్ళ ఇంటికాడికి వెళ్ళి భోజనం చేసి వచ్చామండి. అది మట్టుకి మర్చిపోలేదు, చాలా బాగుందండి. సాధారణ ప్రజల సమస్యలు వచ్చినప్పుడు మీ దాకా అవి ఎలా చేరుతాయి? వాటిని పరిష్కరించడానికి మీరు తీసుకున్న స్టెప్లు ఏమిటి సార్? చేరుతాయి అంటే నా దగ్గర డైరెక్ట్ రోడ్ అండి, అది ఎవరో రికమెండేషన్ అవి ఏమి ఉండవు. దాసం ప్రసాద్ ఈ టైంలో ఉన్నాడంటే నా ప్లేస్కి వచ్చేస్తారు, ఖచ్చితంగా వాళ్ళ బాధ ఏంటో చెప్పుకుంటారు. కాకపోతే నాకున్న బ్యాడ్ ఏంటంటే నా దగ్గర ఉన్నా లేకపోయినా వాళ్ళని హర్ట్ చేయనండి. కనీసం కొద్ది టైం అన్నా అడిగి వాళ్ళు ఏదనుకుంటున్నారో వాళ్ళ నోట్లోంచి రాకుండానే నేను దానికి ఆన్సర్ ఇచ్చి పంపించడం జరుగుద్ది. నా టైంని బట్టి నేనున్న టైం టేబుల్ అంటే ముందు ఉన్న ప్రయారిటీలను బట్టి చూసుకుని వాళ్ళకి అడ్జస్ట్మెంట్ చేయడం ఇవ్వడం జరుగుతుంది. నేటి యువత రాజకీయాల్లోకి రావాలని మీరు కోరుకుంటున్నారా? వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు? రాజకీయాల్లోకి రావాలి నేటి యువత, పవన్ కళ్యాణ్ గారు అన్నట్టు. చెప్పేది ఏంటంటే ఏమీ లేదు, పాలిటిక్స్ అన్నాయి మనీతో ముడిపడి ఉందండి స్టిల్ ఈ రోజుకి కూడా. కానీ అది మంచిది కాదు. అది పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశం కూడా అదే. ఆయన ఈ కూటమితో పొత్తు పెట్టుకోవడం, లాంగ్ టర్మ్ తీసుకోవడం గల కారణం ఏంటంటే ఇది మెయిన్ ఇంపార్టెంట్. ముందు మన రాష్ట్రం ఎలా ఉందంటే 10 కులాలు కలుపుకొని ఒక వ్యవస్థగా ఉంది ఇది. వీళ్ళందరూ రకరకాలుగా మైండ్లతో ఉన్నారు. కొంతమంది ఇందులో, కొంతమంది వేరే పార్టీలో, కొంతమంది మన పార్టీలో, ఇలాగ వీళ్ళకి ఇంకా అర్థం కావట్లే.
నిజాయితీ గల నాయకుడు ఉండడం వల్ల దేశానికి మంచిది, రాష్ట్రానికి మంచిది. మీకు అర్థమైందా? గత ప్రభుత్వాల్లో జరిగింది ఏంటంటే పూర్తిగా మొత్తం కూడా కరప్షనే ప్రతి విషయంలో. అది ఎవరి మీద పడుద్ది? మన మీద పడుద్ది కదండి. ఈయన తపన ఏంటంటే అలాంటి కరప్షన్ జరగకుండా నాయకుడు అన్నవాడు కరెక్ట్గా ఉంటే కింద అందరూ కూడా కరెక్ట్గా ఉంటారు వ్యవస్థ. అలా రావాలంటే మంచి నాయకులు రావాలి. మంచి నాయకులు రావాలంటే దాసం ప్రసాద్ కన్నా గొప్ప వాళ్ళు ఉన్నారు, నేను కాదన్నా. నేను జనాన్ని ఎలాగ అత్తిల మండలంలో మారుస్తున్నానంటే నేను వాళ్ళకి సహాయపడి మంచిగా వాళ్ళని దగ్గర చేసుకుంటున్నాను నా పార్టీ కోసం. నా ఒక్క గ్రామంలో నా మండలంలో ఉంటే సరిపోదు కదా. ఒక పెద్ద మనిషి ఇదే అన్నాడు, ఎందుకురా ఇంత కష్టపడుతున్నా పార్టీ కోసం, నేను ఎవరైనా గుర్తింటున్నారా అంటే ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే నిజమే కదా అనిపిస్తుంది. కానీ మార్పు ఏంటి, నేనంటూ ఒకడు ఉంటే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని బట్టి నేను ఎక్కడ అత్తిలి గ్రామంలో ఎలాగా ఇదయ్యానో అలాగే ప్రతి గ్రామంలో ఎవడో ఒకడు ఉంటాడు కదా, మనం కూడా ఇలా చేయాలని ఇన్స్పిరేషన్గా తీసుకుని ఆ రకంగా ముందుకెళ్ళాలన్న ఆలోచనతో నేను ఇంకా ప్రయత్నం చేస్తున్నాను. ఆయన ఎంత గట్టిగా ప్రయత్నం చేస్తున్నారో చిరాకు రాకుండా, డిసప్పాయింట్ అవ్వకుండా, కింద స్థాయిలో మాలాంటి వాళ్ళం కూడా మేము అలాగే మ్యాక్సిమం ట్రై చేస్తున్నాం. యువతకు చెప్పేది ఒకటే, నేను ఏ పార్టీ నాయకుడు అనుసరించిన విధానాలు మనం ఏంటన్నది ముందు అవగాహన చేసుకోవాలి, మెచ్యూర్గా ఆలోచించాలి. ఆయన ఇన్ని సంవత్సరాలు ఎందుకు కంటిన్యూగా ఉండమని అన్నాడు, దానివల్ల ఏంటి కొత్త జనరేషన్ వస్తుంది. ఇప్పుడు వచ్చిన జనరేషన్ అంతా కూడా తల్లిదండ్రులకి మంచి చెప్పే ఇదిలో నడుస్తున్నారు. మీకు అర్థమైందా? పాత వాళ్ళు ఎలా ఉన్నారు, ఇంకా అదే వీడికే ఓటేయాలి, ఇతనికే ఓటేయాలి, ఇతనికే ఓటేయాలన్న ఉద్దేశంతోనే ఉన్నారు. కానీ ఇప్పుడు వాళ్ళకి పుట్టిన జనరేషన్ ఎలా ఉన్నారంటే మంచి చెడులు తెలుస్తున్నాయి. పవన్ కళ్యాణ్ గారికి ఇంతగా అభిమానం ప్రతి క్యాస్ట్లో ఉన్నారంటే కారణం ఏంటంటున్నారు, కేవలం అదే. నిజం, వాస్తవం ఏంటంటే ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకుని మనం 10 మందికి హెల్ప్ చేయాలి. ఏంటి ఎడ్యుకేషన్ కదా, చదువుకుంటారు, వాళ్ళు తోటి ఫ్రెండ్స్ ఉంటారు, మనం మంచి చేయాలి. ఈ రకంగా ఆలోచించి దూరంలో కొత్త తరం వస్తుంది. ఆయన ఆలోచన కూడా అదే. పాత తరం అలా మెల్లింగా వెళ్ళాలి, పాత నీరు వెళ్తూ ఉండాలి, కొత్త నీరు వస్తూ ఉండాలి. ఈ జనరేషన్లో మార్పు కావాలి, దానికోసం ఆయన నిలబడుతున్నారు. నాకు తెలుసుండి ఎప్పటికైనా సీఎం అవుతాడు ఆయన. కానీ సీఎం చేసిన ఆయన ఏజ్ కూడా పెరుగుతూనే ఉంటుంది. ఆ నెక్స్ట్ నాయకత్వం కూడా వస్తుంది, ఆయన అనుసంధానంలో మళ్ళీ కొత్త నాయకత్వం కూడా వస్తుంది. నేను ఆలోచించేది మేబీ తొందరలో జరగచ్చేమో, అది చూద్దాం ఏమవుతుందో. కాకపోతే ఏంటంటే కుర్రోళ్ళు ఎవరికైనా యూత్కి నేను చెప్పేది ఏంటంటే డబ్బులు ఉంటేనే రాజకీయం అని మాత్రం అనుకోవద్దు. మనం మోటివేషన్ చేసి ప్రజల్ని డబ్బు లేకుండా కూడా రాజకీయం చేయొచ్చు. యాక్చువల్గా మీకు ఒకటి చెప్తాను, మాది అత్తిలి గ్రామంలో కారుమూరి నాగేశ్వరరావు గారు మినిస్టర్, సొంత ఊరు గ్రామం, వైసీపీ. మేము జనసేన నుంచి ఒక ఎమ్మెల్యే లేడు మాకు, అప్పుడు ఏది కూడా పోటీ లేదు. వాళ్ళు లేనప్పుడు అంటే ఎవరు కూడా పోటీ చేసిన అనుభవాలు లేవు. అలాంటి టైంలో పంచాయతీ ఎస్సీ ఉమెన్ అయినప్పుడు గంటా సుజాత అని ఒక అమ్మాయిని, ఒక ఆవిడని, స్త్రీని నిల్చోబెట్టు. ఆవిడ 5,200 ఓట్లతోటి 200 ఓట్లతో వైసీపీ కన్నా కూడా మేము విన్ అయ్యాం. మీకు అర్థమైందా? అప్పుడు మేమేమి కుర్రోళ్ళం, అందరం చేసింది ఏమీ లేదు, దండం పెట్టుకుని వెళ్ళి మంచి చెప్పాం. అంటే ఈ నాయకత్వంలో మేమైతే ఇలా చేస్తాం, ఇది అని జనం మా మీద ఉన్న నమ్మకంతో. లేకపోతే 3 పార్టీలు పోటీ చేస్తే జనసేనకి ఎందుకు వేస్తారు ఓటు చెప్పండి. పీపుల్స్ ఆలోచించి జనం ఉన్నారు, కామన్ పీపుల్స్, మంచి చెడు. సో ఏంటంటే ఎవరు అధైర్యపడద్దు. ఖచ్చితంగా మీరు కృతనిశ్చయంతో ఉంటే పోటీ చేయాలని, మంచి సంకల్పంతో ఉంటే ఖచ్చితంగా డబ్బు లేకపోయినా కూడా విన్ అవుతారు. కానీ అది ఉండాలి. రాజకీయాల్లోకి ఏదో మనం పదవులు వస్తాయి, మనం ఏదో ఆశించాలి, మనం ఏదో తినేయాలి అనుకుని మాత్రం రాజకీయాల్లోకి రాకండి. మనం పెట్టుబడి పెట్టకపోయినా పర్లా, ఆ ఆలోచన మాత్రం రావద్దు. ఆ ఆలోచన ఉంటే బిజినెస్ అవుద్ది. అది మనీ లేకుండా మీరు ఓటేయగలిగితే, దాసం ప్రసాద్ కాదు, దాసం ప్రసాద్ కన్నా 100,000 మంది ఉన్నారు గ్రామానికి మంచి చేయాలనే ఆలోచనతో. వాళ్ళని మీరు పైకి తీసుకొచ్చిన వాళ్ళు అవుతారు.
ఎవ్వరూ లేదండి. మన సమాజం మనమే మార్చుకోవాలి. భవిష్యత్తులో మీ వ్యక్తిగత లక్ష్యం ఏమిటి సార్? ఎమ్మెల్యే లేదా ఎంపీగా పోటీ చేయాలనే ఆలోచన ఏమైనా ఉందా సార్? అంత పెద్ద ఆలోచన అయితే ఏమీ లేదు. నేనైతే జనసేన పల్లకి మోసే కార్యకర్తగానే ఉంటాను. ఎందుకంటే అన్నయ్య చాలా కష్టపడుతున్నాడు. సో ఆయనకి ఇంకా మనలాంటి వాళ్ళు సపోర్ట్ అవసరం. అందరూ పల్లకి ఎక్కుదామంటే ఎక్కడవుతుందండి? సో ఏంటంటే నేను ఖచ్చితంగా మాత్రం పల్లకి మోసే విధంగానే, అంటే నేను వెనకాలండి నాయకులుగా తయారు చేసే విధానమే నాకు ఇష్టం. అంతేగాని నేనే పల్లకి కూర్చుని నాకు ఆ ఆలోచన అయితే లేదు. అయినా అది 15 సంవత్సరాలు కూడా అన్నయ్య ఇచ్చిన మాట ఏంటంటే కూటమి గవర్నమెంటు కలిసి ప్రయాణం చేయాలనే ఆశయంతో ఉన్నారు. అది అన్నయ్య ఆలోచించే విషయం అది. అంతవరకు నేనైతే ఆలోచించలేదు. ప్రస్తుతం నేనైతే చేసేది ఏంటంటే ఖచ్చితంగా మన పార్టీ సిద్ధాంతాలని, కార్యకర్తలని వెనకాలే ఉంటూ వాళ్ళకి ఏ అవసరాలు ఉన్నా జాగ్రత్తగా చూసుకుని, ఎందుకంటే ప్రతిదీ కూడా ఆయన పైనుంచి మానిటర్ చేయలేరు కదా. మా మండల ప్రెసిడెంట్ది ఖచ్చితంగా నా మండలంలో నాకు ఇచ్చిన పరిధిలో నా కార్యకర్తలకు ఏ ఇబ్బంది లేకుండా కూటమి గవర్నమెంట్ని ఉపయోగించుకుని వాళ్ళ అవసరాలు తీర్చడానికి నిత్యం ప్రయత్నిస్తాను. నా ఫీల్డ్ వరకు, నాకు ఇచ్చిన బాధ్యతల వరకు. సో ఆ రకంగా నేను ముందుకెళ్తాను. కానీ లేని ఆశలు పెట్టుకుని ఏదో ఎమ్మెల్యే అయిపోవాలి, ఎంపీ అయిపోవాలన్న ఈ ఆశయాలు అయితే నాకు లేదు. నా ఎత్తుల మండలం, నా గ్రామ ప్రజలు, నా కార్యకర్తలు, ఎందుకంటే నాకు లీడర్షిప్ ఇచ్చారు కాబట్టి దాన్ని అనుసరించే నేను ఏ కార్యక్రమం అయినా ఇక్కడ నేను చేస్తాను నాకున్న పరిధిలో. అంతేగాని దూరపు కొండల నుండి అదే లేని దానికి ఆశపడి కొండకి ఎండికేసి లాగడం అన్నది కరెక్ట్ కాదు. నేను అలాంటి వాటికి కూడా దూరంగా ఉంటాను. రాజకీయాలు కాకుండా మీకు ఇష్టమైన హాబీలు ఏంటి సార్? మీ కుటుంబం మీకు ఇస్తున్న సపోర్ట్ గురించి చెప్పగలరా? నా హాబీలు ఏమీ లేవండి. నాది తండ్రి గారు ఇచ్చిన బిజినెస్ని చూసుకోవడం, అది కూడా సక్రమంగా నేను టైంకి రాజకీయాల్లోకి రావడం వల్ల చూడలేకపోతున్నాను. నా బ్రదర్ కజిన్ తనే చూస్తున్నాడు. నేను అప్పుడప్పుడు వెళ్ళి రికార్డ్స్ అవన్నీ ఒకసారి చూసుకుంటాను. ఇక తల్లిదండ్రులకి ఏంటంటే రాజకీయంలో నా సపోర్టు, వాళ్ళ సపోర్ట్ నాకు ఏంటంటే వాస్తవానికి ఈ రాజకీయాల్లో రావడానికి కారణం నా తల్లి, అమ్మ. ఆమె నేను విషయంలో కొద్దిగా డిప్రెషన్లోకి వెళ్తే చిరంజీవి గారి పార్టీ పెట్టినప్పుడు, సో ఏంటంటే నేను ప్రజలతో ఎక్కువ మమేకమై ఉంటాను కదా, మర్చిపోతాడు అనే ఉద్దేశంతో నన్ను రాజకీయాల్లోకి సపోర్ట్ చేసింది అమ్మ. కానీ ఏంటంటే ఈరోజు స్టిల్ అదే రాజకీయాల్లోంచి నేను టైం ఇవ్వట్లేదు వాళ్ళతో స్పెండ్ చేయడానికి. సో ఇవ్వడానికి కుదురుతలేదు. ఇంటికాడ ఉండేది తక్కువను, ప్రజల్లో ఉండేది ఎక్కువ అన్నట్టుగా అయిపోయింది. సో వాళ్ళు బాధపడుతున్నారు. కానీ మరి తప్పదు కదండి. ఒకసారి బాధ్యత తీసుకున్న తర్వాత యాక్చువల్గా అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో కింద మాకు కూడా ఆ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కానీ తప్పదు, ఇది ఇష్టంతో చేసే పని కదా, కష్టంగా అనిపించినా చేయాలి. జనసేన పార్టీ భవిష్యత్తు గురించి మీరు ఎలా చూస్తారు? ప్రజల్లో ఈ పార్టీ పెరుగుతున్న ఆదరణపై మీ అభిప్రాయం ఏంటి సార్? జనసేన పార్టీ పెరుగుతున్న ఆదరణ అంటే నెంబర్ 1 అండి. రానున్న రోజుల్లో నెంబర్ 1 ప్లేస్లో ఉండేది జనసేనయే, ఖచ్చితంగా అందులో డౌట్ లేదు. కొత్త జనరేషన్ వస్తుంది, కొత్త నాయకత్వాలు అన్నీ కూడా బయటకు వస్తాయి. వచ్చి ఒక్కసారి వన్స్ సెట్టింగ్ అయ్యిందంటే మాత్రం ఇంకా దాన్ని మార్చడం ఎవరితరం కాదు, జరగదు. ఇంకా ఆ ప్రపంచం అలాగే కొనసాగుద్ది. పార్టీ ఉన్నంతకాలం అది అలాగే జరుగుద్ది. ఇకపోతే ప్రజాదరణ అంటారా, మారుతున్నారు అందరూ కూడా. ఇప్పుడిప్పుడు అర్థం చేసుకుంటున్నారు రాజకీయాలని. గతంలో కన్నా ఇప్పుడు మార్పు ఎక్కువ కనబడుతుంది రాజకీయంలో. ఈ ప్రజలకు ఒక అవగాహన వచ్చింది, వాట్ ఈజ్ వాట్ అన్నది. అంటే ఎవరు ఏంటి, మనం ఇలా చేయడం వల్ల ఏంటి, ఈ రకంగా నడుచుకోవడం వల్ల ఏంటి అన్నది ప్రజలకు అందరికీ అర్థమవుతుంది. ఇది వరకు రాజకీయం అంటే అర్థమయ్యేది కాదండి. అసలు మీకు ఎలా అంటే రాజకీయం చాలా సీక్రెట్గా ఉండేది, గోప్యంగా, ఎవరికి తెలిసేది కాదు. కానీ ఇప్పుడు రాజకీయాలు అంతా క్యాల్కులేటెడ్గా ప్రజలకు ముందుకు వచ్చేస్తుంది. ఏం చేస్తున్నాం, గతంలో ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంటు మనం వాళ్ళు ఇచ్చే పథకాలు ప్రతి స్టేట్ గవర్నమెంటు దాచేది, తెలిసేది కాదు. ఇవాళ ఈ కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ వారు ఇది ఇస్తున్నారు, ఇది ప్రవేశపెట్టారు,
అనేటప్పటికీ ప్రజల్లో సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఈ కార్యక్రమాలు చేస్తుందా అన్నది ప్రజలకు ఒక అవగాహన వచ్చింది. చదువుకున్నవాడికి తెలుస్తుంది కానండి, కామన్ పీపుల్కి అంటే బిలో పాపం పూర్ పీపుల్స్కి కొద్ది తెలియదు కదా, వాళ్ళకు కూడా ఒక అవగాహన వస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్ కూడా కార్యక్రమాలు చేస్తాయి అనే ఒక అవగాహనలోకి వచ్చారు. అంటే రోజు రోజుకి మార్పు చెందుతుంది. సో ముందు ముందు కూడా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఇటీవల కాలంలో అసెంబ్లీలో బొండా ఉమా గారు పవన్ కళ్యాణ్ గారిపై కౌంటర్ వేయాలనుకున్నారు. యాక్చువల్గా నేను టీవీలో లైవ్ చూసినప్పుడు చాలా బాధ అనిపించింది. టీడీపీ పార్టీ కోసం అంత కష్టపడి చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్న ప్రాణాలు తెగించి నైట్ టైం ఎంతో ఇబ్బంది పడుతూ వర్షంలో తడుస్తూ ఆయనకి సపోర్ట్గా నిలవడానికి వెళ్ళారు అక్కడికి. అలాంటి వ్యక్తి మీద మేము ఆఫీస్కి వెళ్తే ఎవరు లేరు, పవన్ కళ్యాణ్ గారు చేయొద్దన్నారు, లేకపోతే ఏమో మీ టైంకి దొరకట్లేదు. ఖచ్చితంగా మీరు మీ బాధను మీరు వెళ్ళబచ్చచ్చు, కానీ ఇక్కడ చూసేది ఏంటంటే లక్షలాది మంది ప్రజలు చూస్తున్నారు. మా నాయకుడిని అవమానించే రీతిలో మీరు ఆ కార్యక్రమం చేపడతాం అది కరెక్ట్ కాదు. ఎందుకంటే మీరు ఏదైనా సరే అసెంబ్లీలోకి గడప దాటి లోపలికి వచ్చినప్పుడు ఖచ్చితంగా మీకు ఒక సిస్టమ్ ఉంటుంది. మనం ఏం మాట్లాడాలి, దానికి ఎలా ఆన్సర్ ఇవ్వాలన్నదే ఉంటుందని నేను అనుకుంటున్నాను. అలాంటప్పుడు మీ నాయకులు, పెద్ద నాయకులకి మీరు తెలియపరిచారా ఈయన గురించి ఇలా మాట్లాడుతున్నామని? అంటే నాకు అనిపించింది. అలా అనిపిస్తే మీరు తెలియపరిస్తే మీ నాయకులు ఏమన్నా మాట్లాడండి పర్లేదని అన్నారా? మరి ఎందుకు మాట్లాడారో నాకైతే అర్థం కాదు. అలాగా ఏంటంటే నేనైతే ఒక జన సైనికుడిగా చాలా లోతుగా ఆలోచించింది ఏంటంటే, కావాలని మీరు ఈ టైపు తీసుకొచ్చారు, దానికి మా బాస్ కరెక్ట్గా మీకు ఆన్సర్ ఇచ్చాడు, మేము సంతోషించాం. మాకే అర్థమవుతుంది కదా, ఇప్పుడు ఇది సిస్టమ్ అంతా కూడా సీఎం గారి చేతిలో ఉంటుంది. ఒక ప్లాస్టిక్ని రద్దు చేయాలంటే చాలా దాని మీద బ్రతికే వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు చాలామంది ఉన్నారు. చాలామంది ఒక ఫ్లెక్సిబుల్ బ్యానర్ లేసిగా నుంచి మనం కుర్కురే ప్యాకెట్లు తయారు చేసే ప్యాకెట్ వరకు కూడా ప్లాస్టిక్కే. అసలు ఆ ఫ్యాక్టరీలని పర్మిషన్ ఎవరు ఇచ్చారు? గవర్నమెంటే కదండి ఇస్తుంది. అవన్నీ ప్రక్షాళన చేసుకుంటూ రావాలిగా, అవన్నీ ఆపాలి కదా. ప్లాస్టిక్ వాడకూడదు, మీరు పేపర్ టైప్లో ప్యాకింగ్ చేసి ఇవ్వండి. పిల్లలు ఉన్నారండి, నిన్న మా తెలిసిన తమ్ముడు గారు అబ్బాయి కుర్కురే ప్యాకెట్లు తిన్నాడు, 4 కవర్ల ప్యాకెట్లకి తెచ్చుకున్నాడు, తిన్నాడు. ఎక్కడ పడేసాడు? బయట పడేసాడు కదా. మన ఫ్యాక్టరీ నుంచి మనం పర్మిషన్ ఇవ్వడం వల్ల అవి ప్యాకింగ్ అయ్యి తిన్నాయి రోడ్డు మీద పాడేస్తున్నాం. సో ఇలా ప్రతి దాంట్లో పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు మన లోపం కూడా ఉంది. మనం ఇచ్చేస్తున్నాం వాళ్ళకి ఫ్యాక్టరీల పరంగా. దానికి ప్రత్యామ్నాయంగా మనం ఆలోచించాలి. ఈ ప్లాస్టిక్ని అరికట్టాలంటే మనం ఏం చేయాలి? అలాంటి లైసెన్సులు ఇవ్వకూడదు. ఫస్ట్ మనం ఇచ్చేసిన తర్వాత మనం దాన్ని ఇది చేయాలంటే ఎక్కడవుతుంది చెప్పండి? బ్యానర్ల మీద బతికి వాళ్ళు బోల్డ్ మంది అన్నారు. యాక్చువల్గా ఈ కార్యక్రమం గత గవర్నమెంట్లో వైఎస్ఆర్ ఉన్నప్పుడు కరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారి బర్త్డే 2 days ముందు తీసుకొచ్చాడు ఈయన. ఎందుకంటే యాక్చువల్గా పవన్ కళ్యాణ్ గారి బర్త్డే అంటే ప్రతి గ్రామంలో ఖచ్చితంగా ఫ్లెక్స్లు లేగుతాయి. మిగతా ఏ పార్టీ నాయకులకి అలాగా అన్ని ఫ్లెక్స్లు లేవు, స్టాండ్ అవ్వు. ఓన్లీ పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే ఈ యొక్క కార్యక్రమం జరుగుద్ది. సో ఆయన అది పెట్టుకుని అంటే పబ్లిసిటీ ఎక్కువ ఇదైపోతుందని చెప్పి ఆయన రాజకీయ కక్షతో ఆ రోజు బ్యాన్ చేయడం చేయొచ్చు. ఇప్పుడు ఖాళీగా ఉంది, ఇప్పుడు మాట్లాడండి దాని గురించి. మాట్లాడి మీకన్నా స్ట్రిక్ట్గా ఉంటాడు పవన్ కళ్యాణ్ గారు, మీకన్నా ఇలాంటి విషయంలో ముందుండి నడిపిస్తారు. కానీ ఏదైనా పని జరగాలంటే మొత్తం నాయకులందరూ బోర్డులో కూర్చున్న పెద్దలందరూ కూడా కూర్చుని, ఈవెన్ సీఎం గారితో సహా ఎక్కడెక్కడి నుంచి ఏం తయారవుతున్నాయి, ఈవెన్ ప్లాస్టిక్ గ్లాస్ ఏదైనా సరే, ప్లాస్టిక్ అన్న పదం మనం యూజ్ చేసేటప్పుడు దాని ఫ్యాక్టరీలు ఏమున్నాయో అన్నీ రద్దు చేసి పడేయండి. అక్కడి నుంచి ఇక్కడికి రాకపోతే కొనుక్కోడు ఎవడనో, దాని మీద బిజినెస్ చేయడు, అవి అమ్మడు, ఏమీ చేయడు. మీరేమో అక్కడ వదిలేసి ఇక్కడ లోకల్లో ప్రతి గ్రామంలో ఫైన్లు కట్టండి, ప్లాస్టిక్ వాడద్దని మనం సంచులట్టు తిరగడం వల్ల ఉపయోగం ఏముంది? జనం తిట్టుకుంటారు తప్పితే దానివల్ల ఉపయోగం ఏం లేదు. పైనుంచి వచ్చి దాన్ని మొత్తం రద్దు చేయండి. ప్లాస్టిక్ అన్నదే ఓన్లీ
అపార్ట్మెంట్ వేస్ట్ వాటర్ వెళ్ళడానికి పైప్ లైన్లు కానీ, కరెంటు పైన సీల్ కానీ ఇలాంటి వాటికి మాత్రమే ఉపయోగించండి. తినుబండారాలకి, గ్లాసులకి మాత్రం నాట్ అలౌడ్, వాటికి పర్మిషన్ ఇవ్వద్దు. అది బలంగా మీరు నిర్ణయం తీసుకుంటే పైన, అప్పుడు దానికి ఫస్ట్ సంతకం చేసేది పవన్ కళ్యాణ్ గారే. తప్పిదాలన్నీ గవర్నమెంట్లో పెట్టుకుని పైన పెట్టుకుని మీరు డిప్యూటీ సీఎం కదా అంటే, సీఎం గారి కన్నా డిప్యూటీ సీఎం గారి కన్నా పైన సీఎం గారు ఉన్నారు. మీకు అర్థమైందండి? అవన్నీ చూసుకోవాలి. మీరు అన్నీ చూసుకుని సమావేశంలో మాట్లాడుకుని అప్పుడు బ్లేమ్ చేయండి. అంతేగాని మీరు రాలేదు, మీరు చెప్పొద్దన్నారంట, మీరు చేయొద్దన్నారంట, ఇలాంటి మాటలు కరెక్ట్ కాదు. దానికి చాలా ఉంటుంది. ఒక నిర్ణయం తీసుకుంటే చాలా మైనస్ ఉంటుంది. అది ఆ మైనస్ని కూడా మనం గ్రహించి ప్రత్యామ్నాయంగా ఏంటన్నదే మనం రెడీ చేసి ప్రజల మీదకే వదలాలి. ఇవాళ ప్లాస్టిక్ గ్లాసులు ఎక్కడ పడితే అక్కడ తాగేసి రోడ్ల మీద పాడేస్తున్నారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్రాందీ షాప్ ఉంది. బ్రాందీ కొట్టుకాడ బ్రాందీ తీసుకుని ఒక సామాన్యుడు గ్లాసులో పోసుకుని తాగేసి అక్కడే గ్లాస్ ఎక్కడ పాడేస్తున్నాడు? కింద పాడేస్తున్నాడు. ముందు ఆ బ్రాందీ షాపులు మీ అనుసంధానంలో ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా బ్రాందీ షాపులకి అల్టిమేట్ జారీ చేయండి, గ్లాసులు ఇవ్వద్దని. మీరు అది చేయరు. అది చేయకుండా ఇక్కడ శుభ్రాలు అంత కరెక్ట్గా ఉండాలంటే ఎక్కడ ఉంటారు? ఉండరు. ముందు మనం బ్రాందీ షాపుల్లో నిషేధించబడండి, దాని మీద ఒక కమిటీ వేయండి, తిరుగుతారు. ఎక్సైజ్ ఆఫీసర్స్ ఉన్నారు కదా, ప్లాస్టిక్ గ్లాసులు ఇవ్వద్దని చెప్పండి. అప్పుడు గాజు గ్లాసులు పెట్టుకుంటాడు, లేకపోతే స్టీల్ గ్లాసులు పెట్టుకుంటాడు. ఇవన్నీ చేయకుండా మనం శుభ్రత అంటే చెయ్యాలి. కానీ ప్లాస్టిక్ కూడా మనకు అవసరం కాబట్టి నేను ఇంకో సజెషన్ ఏంటంటే, ప్రతి గ్రామంలో మన సచివాలయాలు ఎలాగ ఉన్నాయో దీనికి కూడా అలాగ ఒక ఆఫీస్ పెట్టి క్లీనింగ్ సెక్షన్లో సిబ్బందిని పెంచి, ఉన్న కార్మికులు సరిపోరు, మళ్ళీ ఈ ప్లాస్టిక్ సంబంధించి కార్మికులను పెంచి మనం దానికి ప్రత్యేకంగా ఒక సర్వీస్ చేస్తే ప్లాస్టిక్ని కూడా వాడచ్చు. ఆ వాడిన తర్వాత వాళ్ళ పరిధిలోనే ఉంచుకుని ఓ డస్ట్బిన్లో దాన్ని సేకరించగలిగితే మళ్ళీ రీసైకిల్కి వెళ్తుంది. అది దానివల్ల ప్రాబ్లం లేదు. ఇదంతా ఖర్చుతో కూడుకున్న పని. ముందు ఆ కార్యక్రమం గవర్నమెంట్ వారు చేపడితే మంచిదని నా ఆలోచన. ఇంకో చిన్న వినపం ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారిని ఒక మాట అని ముందు మీ హైకమాండ్ నాయకులతో ఒక్కసారి చర్చించి ఏ విషయమైనా దాన్ని ఎలా మాట్లాడాలో ఏంటన్నది మాట్లాడితే కూటమి గవర్నమెంట్ చాలా బలంగా మా పవన్ కళ్యాణ్ గారు అనుకున్నట్టు 15 సంవత్సరాలు నడుస్తుందని నా ఆలోచన. అలా కాదు అని కుప్పిగంతులు కోదేశాలు వేస్తే మాత్రం ఖచ్చితంగా మాత్రం ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు వెనకాలే ఉంటాం మేము. ఖచ్చితంగా దాని పర్యవసానం చూపించాల్సి వస్తుంది. మీరు తప్పుగా అనుకుంటారో, ఒప్పుగా అనుకుంటారో, మంచి అనుకుంటారో, చెడు అనుకుంటారో, నాయకత్వం అన్నది మీ చేతిలో ఉంది. మిమ్మల్ని ఆ స్టేజ్లో కూర్చోబెట్టింది జనసేన అధినాయకుడు. సో మీరు అతిథుల్ని రెస్పెక్టెడ్గా చూడండి, అది పైనైనా కిందైనా. అంతేగాని గెలిచిన తర్వాత ఒకటి, గెలవకముందు ఒకటి, ఆ టైప్ వద్దు. అర్థమైందండి? మా అవసరం మీకుంటుంది, మీ అవసరం మాకుంటుంది. సో మమ్మల్ని ఉపయోగించుకొని మీరు సమాజానికి సేవ చేయండి. చివరిగా అత్తిలి మండలం రైతు బంధువులకు, యువతకు, సాధారణ ప్రజలకు మీరు ఇవ్వాలనుకుంటున్న సందేశం ఏమిటి? రైతులకైతే నేను ఇచ్చే సందేశం ఏంటంటే, అంటే ఇక్కడ నా లొకాలిటీ గురించి మాట్లాడతలేదు, మొత్తం రైతులు. ఈరోజు ఉల్లిపాయ పంట చాలా డౌన్లో ఉంది. అకాల వర్షాలతోటి ఎక్కువ శాతం డ్యామేజ్ అయినాయి ఉల్లిపాయలు. సో దానివల్ల ఏంటంటే గిట్టుబాటు ధర రావడం లేదు. దానివల్ల గవర్నమెంట్ వారు మొన్నటిదాకా కేజీ 12 రూపాయలు చేసి పాపం వాళ్ళకున్న ప్రణాళికలో దాన్ని ఖర్చు పెట్టి చేశారు. లేటెస్ట్గా మన చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఏదో కొత్తగా ఎకరానికి ఎంత ఇస్తామని కూడా ప్రవేశపెట్టారు. సో అది చాలా మంచి విషయం. కాకపోతే రైతు కూడా ఒకటి ఆలోచించేది ఏంటంటే, పంట వేసేటప్పుడు ఒక అవగాహన ఖచ్చితంగా రైతుకు ఉండాలి. టోటల్ దేశంలో ఏదైతే వాంటింగ్ ఉందో అందరూ కలిపి దాని మీదే పడిపోతున్నారు. దాని ద్వారా ఏమవుతుందంటే, ఒక పంట ఎక్కువైపోతుంది, ఆ టైంకి పంట వచ్చేటప్పటికి అది డౌన్ అయిపోతుంది మార్కెట్. ఎప్పుడైతే డౌన్లో ఉందో మార్కెట్, నెక్స్ట్ వచ్చి పంట అది ఖచ్చితంగా వేయరు. రేట్ రాలేదు, మనం నష్టపోతున్నాం అని చెప్పి అందరూ స్టన్ అయిపోతారు, అంటే బ్రేక్ అయిపోతారు. అలాంటి పంట మీద మళ్ళీ మనం జాగ్రత్తగా అవగాహన చేసుకుని మళ్ళీ ఆ పంట వేయడానికి ట్రై చేయాలి. అయ్యో ఇవాళ నష్టం వచ్చింది కదా, వచ్చే ట్రిప్ కూడా మనకు వద్దిది, చాలా నష్టపోయాం అని అంటారు. అది తప్పు. అది
ఎందుకంటే ఇక్కడ మీరందరూ కలిపి ఎక్కితే ఒకటే బండి ఎక్కేస్తున్నారు. ఎక్కేయడం వల్ల ఏమవుద్దంటే బండి తిరగబడిపోతుంది తప్పితే ఉపయోగం లేదు. సో ఏంటంటే మనం ఏదన్నా ఒక పంట వేసేటప్పుడు క్యాలిక్యులేట్ చేయాలి. ఏ పంట ఎక్కువ వేస్తున్నారో జనం ఎంక్వైరీ చేసుకోవాలి. ఇవాళ మీకు సోషల్ మీడియా ఉంది, న్యూస్ ఛానల్ ఉంది, గవర్నమెంట్ వాళ్ళు ఎప్పటికప్పుడు మీకు తెలియపరుస్తున్నారు, మార్కెట్ యాడ్ ఉంది. ఇవన్నీ కూడా మీకు సలహా అడగచ్చు. లేకపోతే మీకు తెలియని పక్క గ్రామాలకు ఫోన్ చేసి ఈ మార్కెట్ ఉంటుందా ఉండదా, మనం ఏం చేద్దాం, ఏంటి, ఏ పంట వేసుకుంటే బాగుంటుంది అన్నది కూడా మీరు టచ్లో ఉంటే బాగుంటుందని జనాలతోటి నా మనవి. రైతులకి నేను చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా అందరూ ఒకటే పంట మీద బేస్ అయ్యి ఉండకండి. ఎందుకంటే అది మీకు తెలిసిపోద్ది ఆటోమేటిక్గా. ఇది అలా జరగడం లేదు. ఒక పంట వేస్తే కంటిన్యూగా అదే పంట వేస్తున్నారు, లేదంటే మళ్ళీ బ్రేక్ అవుతున్నారు. తర్వాత మళ్ళీ దీనికి గిట్టుబాటు ధర వస్తుంది, అయ్యో ఈ పంటలో మనం లేం కదా అని మళ్ళీ ఫీల్ అవుతున్నారు. ఈ రకంగా మాత్రం చేయొద్దు. ఉల్లి పంట అన్నది ఖచ్చితంగా ప్రతి మానవుడికి 24 hours అవసరం. ఎందుకంటే ఉల్లి లేకపోతే ఏ కూర తయారవదు. అలాగని మీరు ఉల్లి ధర రావట్లేదు అనుకుని ఇప్పుడు నష్టం వచ్చింది కదా అని మానేయడం వల్ల ఉపయోగం లేదు. అలాగని వేరే పంటలు కూడా మనం ఎంతవరకు చేయగలుగుతాం అన్నది చూసుకుని అట్లకి కూడా మీరు ప్రయత్నం చేస్తే ఏ రైతు కూడా ఎప్పుడు నష్టపోవడం, ఖచ్చితంగా లాభాలు తీయచ్చు. ఇకపోతే యువతకి ఇచ్చే డైరెక్షన్ ఏంటంటే ఎప్పుడు మీరు ఏదన్నా ఒక కాన్ఫిడెంట్గా ఒక్క దాని మీద మీరు ఫోకస్ పెడితే ఖచ్చితంగా దాని మీదే ఫోకస్ పెట్టండి. 2 పడవలు మాత్రం మీద కాలు మాత్రం వేయకండి. ఎందుకంటే రాజకీయాలు ఉన్నారనుకో, దానికి డీప్గా రీచ్ అవ్వండి. రాజకీయాల్లో ఏదో చేసేద్దాం, మనకు పదవి కావాలి, మనం ఏదో చేసేద్దాం అనుకుంటే మాత్రం అది జరగదు. మనం సోషల్ సర్వీస్ చేయాలి, ప్రజలకు దగ్గర అవ్వాలి, వాళ్ళ ప్రేమ పొందాలి, అలా డీప్గా వెళ్ళిపోవాలి. మన పైన తాత ముత్తాతల కాడి నుంచి పెద్ద పెద్ద నాయకులు ఉన్నారంటే వాళ్ళందరూ కూడా సర్వీస్ చేసి చక్కగా ప్రజాదరణ పొంది రాజకీయ నాయకులు అయ్యారు. అలాగే మీరు కూడా రాజకీయం ఆలోచిస్తే పూర్తిగా ఇన్వాల్వ్ అవ్వండి. లేదు చదువుకునే విధిలో ఉంటే దాంట్లో కూడా చాలా లోతుగా అధ్యయనం చేసి ఉన్న స్థితిలోకి వెళ్ళడానికి ట్రై చేయండి. లేదా బిజినెస్ పరంగా అంటే ఆ బిజినెస్ని కళ్ళెట్టి దగ్గరుండి చూసుకుని ఖచ్చితంగా, అంటే ఎలా అంటే బిజినెస్ అనేది లాభ నష్టాలతో కూడుకుంది. ఈ లాభ నష్టాలతో కూడుకున్నప్పుడు మనం చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రతిరోజు ప్రతిదీ కూడా చాలా టెక్నిక్గా, తెలివితేటలుగా మీ అంతటా మీరు ఆలోచనతో ముందుకు నడిపించుకునే ఆ కార్యక్రమం చేస్తే ఖచ్చితంగా ప్రతి దాంట్లో కూడా మీరు గోల్ విన్ అవుతారు. ఆ రకంగా మీరు అందరూ కూడా ఎదరికెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సాధారణ ప్రజలతో అది చేసుకుంటా. సాధారణ ప్రజలకు ఇచ్చేది ఏంటంటే గతంలోలాగా రాజకీయ నాయకులకి మీరు మోసపోవద్దు. గత పాలనలాగా ఇప్పుడు ఏం జరుగుతుంది అన్నది ప్రతిదీ కూడా మీకు అర్థమవుతుంది. లైవ్ టెలికాస్ట్లో ప్రతిదీ సోషల్ మీడియాలో కానీ ఎవడైతే మీకోసం పోరాడి మంచిగా మన ధనాన్ని కొల్లగొట్టకుండా ప్రజాసేవ చేసే నాయకులను మాత్రమే ఎంచుకోండి. మీకు ఆటోమేటిక్గా తెలిసిపోద్ది. అల్లుబుల్లి కవర్లు చెప్పి పబ్బం గడుపుకునే నాయకులను మాత్రం దూరంగా పెట్టండి. అది మీ ఒక్కడి వల్ల అనుకోవద్దు. ఎందుకంటే ప్రతి ఒక్కడు ఇది తీసుకుంటే ముందు అది 10 మందికి ఉపయోగపడుద్ది. అందుకే మనకెందుకులే అని మనం వదిలేస్తే మాత్రం ఖచ్చితంగా ఇది ఇలాగే ఆర్థికంగా ఇబ్బందులు ఉంటాయి, చాలా ఇబ్బందులు ఉంటాయి. ఈ కరోనా టైప్లో ఇంకో కార్యక్రమం ఏదైనా వచ్చిందంటే మాత్రం ఈ దెబ్బతో మొత్తం అందరూ క్లోజ్ అయిపోతాం. సో మీరు ఆర్థికంగా నిలబడాలంటే పైన నాయకత్వం కరెక్ట్గా ఉన్న వాళ్ళని ఎంచుకోండి. అది ఎవరైనా పర్లా. నేను అనేది ఏంటంటే మేమే బాగున్నాం మేమే అని కాదు, నా మీద కన్నా కూడా వేరే నాయకుడి మీద కన్నా మీరు చక్కగా మీ భావాలను మీకు పిలిస్తే పలికే వాళ్ళని మాత్రమే ఎంచుకోండి. మంచి పరిపాలన వస్తుంది, మీరు కూడా బాగుంటారు. ఈరోజు ఈ సామాన్య స్టూడియో వారు నా ఆఫీస్కి వచ్చి ఇంటర్వ్యూ తీసుకున్నందుకు ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే రాధా గారు మంచి యాంకరింగ్ చేశారు. అది కూడా చాలా నచ్చింది నాకు. ఇది ఫస్ట్ టైము. యాక్చువల్గా నేను ఇలా మాట్లాడతానని కూడా అనుకోలేదు. దీని అంతటికీ కారణం మా తమ్ముడు సామాన్య స్టూడియో చాలా ఎంకరేజ్ చేసి అన్నయ్య నువ్వు మాట్లాడాలన్నయ్య అని అంటే ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అలాగే నా మీద అభిమానంతో మీరు ఈరోజు ఈ కార్యక్రమానికి నన్ను నా ఇంటర్వ్యూ తీసినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే చిన్నదే నేను ఏదైనా తప్పుగా మాట్లాడితే ఎవరైనా ఉద్దేశించి నన్ను క్షమించవలసిందిగా కోరుచున్నాను. ఎందుకంటే నా భావన
నా ఇన్నర్ ఫీలింగ్ మాత్రమే చెప్పాను. దాన్ని మీరు ఎవరైనా తప్పుగా అనుకోవద్దు. సరి చేసుకుని ఏదన్నా దాని ఒక విధానంలో వెళ్తే మంచిదని చెప్పి నేను ఈ రకంగా మాట్లాడడం జరిగింది. ఓకే. ఇంకా ఆసక్తికరమైన విషయాలతో ప్రముఖ వ్యక్తులతో మీ ముందుకు రాబోతున్నాం. మీకు ఈ ఇంటర్వ్యూ నచ్చినట్టయితే దయచేసి కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.